యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు జిల్లా కలెక్టరేట్ లో ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ మరియు సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క సమీక్షా సమావేశంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు, ప్రభుత్వ విప్ నకరేకల్ ఎమ్మెల్యే వీరేశం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, మేమంతా క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తున్నాం. మాది రైతు పక్షపాత ప్రభుత్వం. చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేస్తాం. ధాన్యంను మద్దతు ధరకు కొనుగోలు చేస్తాం. వర్షాల వల్ల ఇబ్బందులు జరిగితే తడిసిన ధాన్యంను కూడా మద్దతు ధరకే కొనుగోలు చేస్తాం. 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి పంట పండింది మా ప్రభుత్వంలోనే. యాసంగి పంటలో రైతులకు ఇప్పటికే ధాన్యం కొనుగోలు చేసి 11,000 కోట్ల రూపాయలు చెల్లించాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతు ధర ప్రకటించడం తప్పితే రాష్ట్రాల్లో కేంద్ర సహకారం అందించడం లేదు అని పేర్కొన్నారు. 16,470 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కువ ఖర్చు చేసింది అని పేర్కొన్నారు. కేంద్రం ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ఎక్కువ ధాన్యం కొనుగోలు చేశామని వెల్లడించారు. దీని గురించి గవర్నమెంట్ ఆదేశాల మేరకు అన్ని రకాల జాగ్రత్తలు కాన్ఫిడెన్స్ ఇవ్వడం కావచ్చు, ఎఫెక్టివ్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, మాయిశ్చర్ మెయింటెనెన్స్ కావచ్చు, లో లైఫ్లో ఉన్న పీపీసీ సెంటర్స్కి వాటిని షిఫ్ట్ చేసుకొని కరెక్ట్ ఎవరైతే లేకుండా చూసుకోవడం, ఈ జాగ్రత్తలు అన్నీ తీసుకోవడం జరిగింది సార్. This is the report with compared to last season, sir. So last season, as I told sir, 3.77 lakh metric tons ಇದೆ sir. One delivery percentage kuda 82% delivery percentage is sir. That is also present. Next, sir. The only 3 issues from this district is, one is there is a lacking of storage space, sir. That maximum extent. జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.